మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసిక్గా మనకి ఇక్కడ సోర్స్ డేటా ఫైల్స్ అనే కంటైనర్లో మనకి ఇక్కడ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ డేటా అనే ఫైల్ అనే ఫోల్డర్లో మనకి ఈ ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్ ఉందన్నమాట, అంటే సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, అలాంటి కేసెస్లో మనం ఏంటంటే ఫైల్స్ని ఒక కంటైనర్ నుంచి వేరే కంటైనర్కి ఎలా ప్రాసెస్ చేయాలి అంటే విత్ ఇన్ ద సేమ్ అజూర్ బ్లాక్ స్టోరేజ్లోనే ఒక కంటైనర్లో ఉన్న ఫైల్స్ని వేరే కంటైనర్కి ఈవెన్లో సబ్ ఫోల్డర్స్ ఉన్నా సరే ఎలా ప్రాసెస్ చేయాలి, లేకపోతే సబ్ ఫోల్డర్స్ ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఎలా ప్రాసెస్ చేయాలని కూడా మనం ఈ వీడియోలో అయితే వీళ్ళు ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ మనం డేటా సెట్స్ని క్రియేట్ చేద్దాం. సోర్స్ డేటా సెట్ అలానే డెస్టినేషన్ డేటా సెట్. బట్ మనం ఆల్రెడీ లింక్డ్ సర్వీస్ అనేది ప్రీవియస్గా క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ డేటా సెట్ని క్రియేట్ చేద్దాం. సో న్యూ డేటా సెట్. సో మనకి ఇక్కడ సోర్స్ డెస్టినేషన్ రెండు కూడా అజూర్ బ్లాక్ స్టోరేజ్ అనమాట. మీరు కావాలనుకుంటే ADLS Gen 2 కూడా మూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇది డెమో కాబట్టి నేనైతే అజూర్ బ్లాక్ స్టోరేజ్ని యూజ్ చేస్తున్నాను. కంటిన్యూ. సో టెక్స్ట్ ఫైల్స్ కంటిన్యూ, స్పేర్ మార్గం, సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. అండ్ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాల్సింది సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్స్. సో చూడండి, నేను ఇక్కడ ఏమి సెలెక్ట్ చేయటం లేదు, ఎందుకంటే సో మనం ప్రాసెస్ చేయాలి కాబట్టి అన్ని ఫైల్స్ని. ఓకే, ఓన్లీ కంటైనర్ అండ్ ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్లో వేరే సబ్ ఫోల్డర్స్ కూడా ఉండొచ్చు అనమాట, మనకు తెలియదు. సో అలాంటి కేసెస్లో కూడా మనం ఫైల్స్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి. క్లిక్ అని ఓకే. సో దాని తర్వాత డెస్టినేషన్ డేటా సెట్ క్రియేట్ చేద్దాం. డేటా సెట్. సో ఇది కూడా అజూర్ బ్లాక్ స్టోరేజ్. కంటిన్యూ, CSV కంటిన్యూ, పేరు మారుద్దాం, డెస్టినేషన్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఇక్కడ కూడా మనం డెస్టినేషన్ డేటా ఫైల్స్, ఇది కంటైనర్ వేరు, ఇందాక కంటైనర్ వేరు. ఓకే, వీ హ్యావ్ టు రిమెంబర్. సో ప్రీవియస్ ఏదైతే సోర్స్ డేటా సెట్ క్రియేట్ చేసామో దానికి కంటైనర్ డిఫరెంట్, బట్ ఇక్కడ టార్గెట్ డేటా సెట్ కంటైనర్ అనేది డిఫరెంట్ అనమాట. అలానే ఫోల్డర్ కూడా EMP టెస్ట్ డేటా. ఓకే, ఇది క్రియేట్ అవుతుంది అన్నమాట ఆటోమేటిక్గా. ఆల్రెడీ మనకైతే ఈ కంటైనర్లో ఎటువంటి ఫోల్డర్ లేదు. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా మనం ఏంటంటే సోర్స్ డేటా సెట్ అలానే టార్గెట్ డేటా సెట్ రెండు కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు పైప్ లైన్ అనేది క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ పైప్ లైన్. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యాక్టివిటీస్ ఉంది కదా, కాపీ డేటా. సో ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి సోర్స్ ఏంటిది. ఓకే, సోర్స్ డేటా సెట్ అలానే టార్గెట్ ఏంటిది, టార్గెట్ డేటా సెట్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోర్స్లో మనము ఏంటి మన రిక్వైర్మెంట్, సో అన్ని ఫైల్స్ని కూడా ప్రాసెస్ చేయాలి. అందువల్ల star.txt. ఓకే, సో స్టార్ అంటే ఏ ఫైల్ అయినా సరే, దాని తర్వాత TXT ఉన్న ఫైల్స్ని అన్నిటిని కూడా ప్రాసెస్ చేయాలనుకుంటున్నాం. దాని తర్వాత ఎక్కడికి, ఈ డెస్టినేషన్ డేటా సెట్ అనే దానికి మనం ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ప్రాసెస్ చేస్తే ఎన్ని ఫైల్స్ వస్తాయి, 4 ఫైల్స్. రెండవ టెక్స్ట్ డేటా ఫైల్స్, రెండవ EMP డేటా ఫైల్స్. చూద్దాం అసలు ప్రాసెస్ అవుతుందా లేదా, డీబగ్. సో ఒక్కోసారి ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ ఏం రావు, ఫైల్స్ని ప్రాసెస్ అవ్వనమాట. మనం ఏదైనా పాత్ ఇన్వాలిడ్ ఇచ్చినా సరే ఏంటనేది కూడా. సో రిఫ్రెష్. ఓకే, సో లోడ్ అయింది కదా, చూడండి 2 ఫైల్స్ వచ్చినాయి, అలానే EMP డేటాలో 2 ఫైల్స్ వచ్చినాయి. ఓకే, ఇలా మనం ఏంటంటే ఫోల్డర్లు సబ్ ఫోల్డర్స్ ఉన్నా సరే ఒక కంటైనర్ నుంచి వేరే కంటైనర్కి ఫైల్స్ అనేది మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలా కాకుండా ఓన్లీ, ఓకే ఫస్ట్ ఇది డిలీట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ సోర్స్ డేటా కంటైనర్కి వెళ్తాను. సో ఇక్కడ ఈ ఫోల్డర్లో టెక్స్ట్ డేటా అనే ఫోల్డర్లో 2 ఫైల్స్ ఉన్నాయి, విత్ ఇన్ ద సబ్ ఫోల్డర్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటి రిక్వైర్మెంట్, ఓన్లీ టెక్స్ట్ డేటా ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ అవ్వాలి, EMP డేటా ఫైల్స్ ప్రాసెస్ అవ్వకూడదు. దట్స్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, అలాంటి కేసెస్లో మనం ప్రిఫిక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
సోర్స్ గో టు హియర్, ఇది రిమూవ్, ఇది కాపీ చేసుకుందాం. ఇప్పుడు ప్రిఫిక్స్ తీసుకుంటాం. ఓకే, ప్రిఫిక్స్ DPT అంటే టెక్స్ట్ డేటా అనే టెక్స్ట్ డేటా ఫైల్ అనే ఫోల్డర్లో DPT అనే ప్రిఫిక్స్ తోటి ఏదైతే ఫైల్స్ ఉంటాయో అవి మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఇక్కడ చూడండి, సో టెక్స్ట్ డేటా అనే ఫోల్డర్లో DPT తోటి ఏమున్నాయి, సో DPT_2. ఓకే, ఈ 2 ఫైల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకే, వాటిని మనం ప్రాసెస్ చేయొచ్చు. సో కావాలనుకుంటే మీరు డెస్టినేషన్ కంటైనర్ చెక్ చేసుకోవచ్చు, నథింగ్ ఈజీ. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. డీబగ్. ఇప్పుడు EMP డేటా ఫైల్స్ ప్రాసెస్ అవ్వకూడదు అనమాట, ఎందుకంటే మనం ఆ టెక్స్ట్ డేటా ఫైల్స్లో ఉన్న 2 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేస్తున్నాం. చూడండి, ఎక్కడ కూడా మనకి EMP డేటా ఫైల్స్ DTPT_3 అలానే ఇంకో ఫైల్ ఏదో ఉంది, సో ఐ థింక్ ఎంప్లాయ్ అటు ఉంది. ఆ 2 ఫైల్స్ అన్న ప్రాసెస్ అవ్వాలి. ఓన్లీ department_1, department_2 ఈ 2 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 2 ఫైల్స్ కాకుండా ఆ 2 ఫైల్స్ కావాలనుకోండి, వెరీ సింపుల్. ఓకే, ఫస్ట్ ఇది డిలీట్ చేద్దాం. సారీ, సో డిలీట్. ఓకే, సో ఇక్కడ ఎటువంటి ఫైల్స్ లేవు. సో ఇప్పుడేంటి మన రిక్వైర్మెంట్ DPT కాకుండా ఐ థింక్ EMP డేటా అటువంటి EMP డేటా. ఓకే, సో టెక్స్ట్ డేటా ఫైల్ అనే ఫోల్డర్లో EMP డేటా అనే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ కావాలి. ఓకే, సో ఇక్కడ చూద్దాం, కావాలనుకుంటే వెరిఫై చేద్దాం. సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్స్, EMP డేటా కదా. ఓకే, కాపీ చేద్దాం సేఫ్ సైడ్. ఓకే, EMP డేటా ఫోల్డర్లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఉన్నాయి DTPT_3 ఎంప్లాయ్ అనమాట. ఓకే, ఈ 2 ఫైల్స్ డెస్టినేషన్ కంటైనర్లో ఉన్న ఫోల్డర్స్కి క్రియేట్ అవ్వాలన్నమాట. ఓకే, లెట్స్ సీ దట్ ఇది వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. వ్యాలిడ్ డీబగ్, రిఫ్రెష్ చేయండి సో దట్ మనకు తెలుస్తుంది. ఓకే, చూడండి, DTPT_3 అండ్ ఎంప్లాయ్.txt. ఇలా మనం ఏంటంటే, సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి వీ నీడ్ టు కీప్ ఆన్ చేంజింగ్ థింగ్స్. ఓకే, సో కావాలంటే సక్సెస్ అయింది కదా. సో ఇలా మనకి ఏంటంటే ప్రిఫిక్స్ కావచ్చు, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ కావచ్చు, లేదా లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కావచ్చు, లేదా ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్ కావచ్చు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మోడిఫైడ్ మీకు ఫైల్స్ని ఫిల్టర్ చేసుకోవాలంటే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవి కూడా ఉంటాయన్నమాట. ఓకే, ఏట ద్వారా కూడా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈవెన్ డైనమిక్గా కూడా ఫెచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అవి ఏంటనేది కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేద్దాం. ఫర్ టైమింగ్ అయితే సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.